నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో వివాహ మహోత్సవ ఘట్టంలో మంగళసూత్ర ధారణకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, బ్రహ్మముడికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాం. మంగళసూత్రం కట్టేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా పురోహితులు ఒక అద్భుతమైన మంత్రం చదువుతారు. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదస్యతం అంటూ మంత్రం చదువుతారు. ఏంటి ఈ మంత్రంలో ఉన్న అంతరార్థం? మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున, నా జీవనానికి, నా జీవన హేతువుకి కారణమైనటువంటి ఈ సూత్రాన్ని నీ మెడలో కడుతున్నాను. కంటే బధ్నామి శుభగే, దానివల్ల త్వం జీవ శరదస్యతం, నీ జీవితం నిండు నూరేళ్లు అద్భుతంగా ఉండాలి అని చెప్పటమే ఈ మంగళసూత్రం కట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం. అంటే దీర్ఘాయుర్దాయంతో భార్యాభర్తలిద్దరూ కూడా కలిసి ఉండాలని చెప్పే అద్భుతమైనటువంటి ఘట్టం ఈ మంగళసూత్ర ఘట్టం. అలాగే వివాహ మహోత్సవ సమయంలో బ్రహ్మముడికి కూడా విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ బ్రహ్మముడినే కొంగుముడి అనే పేరుతో పిలుస్తారు. ఈ కొంగుముడి ఎలా వేస్తారు? వరుడి ఉత్తరీయ మంచుని వధువు చీర కొంగుని కలిపి ముడికట్టి బ్రహ్మముడి వేస్తారు. ఆ బ్రహ్మముడి వేసేటప్పుడు ఒక అద్భుతమైన మంత్రం చెప్తారు. ఆ మంత్రం చాలా గొప్పది. ఆ మంత్రం ఏంటంటే, ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతేనో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అంటూ మంత్రం చదువుతారు. మరి ఏంటి ఈ మంత్రంలో ఉన్న గొప్పతనం? ఆ కొంగుముడి, ఆ బ్రహ్మముడికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ధ్రువంతే రాజా వరుణో, ధ్రువము అంటే స్థిరము అని అర్థం. మీ దాంపత్య బంధం అనేది స్థిరంగా ఉండాలని వరుణదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ధ్రువంతేనో బృహస్పతి, బృహస్పతి అనుగ్రహం వల్ల మీ దాంపత్య జీవితం స్థిరంగా ఉండాలి. ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం, ఇంద్రుడు, అగ్ని, ఇతర దేవతలందరూ కూడా చక్కగా స్థిరంగా మీ దాంపత్య జీవితం ఉండేలాగా ఎప్పటికీ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు అని చెప్పే అద్భుతమైన మంత్రం ఇది. అందుకే కొంగుముడి, బ్రహ్మముడికి వివాహ మహోత్సవ ఘట్టంలో అద్భుతమైన ప్రాధాన్యత ఉంది. ఒకసారి కొంగుముడి పడిందంటే సకల దేవతలు కూడా నిండు నూరేళ్లు దంపతులను అనుగ్రహిస్తూ ఉంటారని చెప్పే అద్భుతమైనటువంటి మంత్రమే ఇది. ఈ కొంగుముడి ఘట్టం పూర్తి కాగానే వరుడి చేత పురోహితుల వారు ఒక అద్భుతమైన మంత్రం చెప్పిస్తారు. ఆ మంత్రం ఏంటంటే, గచ్చ గృహపత్ని యథాసో వసిని త్వం విదదం ఆవదాసి. ఇది మంత్రం. ఈ మంత్రానికి అర్థం ఏంటంటే, నిన్ను నేను వివాహం చేసుకుంటున్నాను, నా ఇంటికి వచ్చి యజమానురాలిగా పెత్తనం చెయ్యి, గృహరాజ్యానికి ఆధిపత్యం వహించు అని చెప్పేదే ఈ మంత్రం. అంటే ఒక ఇంట్లో గృహిణికి ఉన్న అద్భుతమైన ప్రాధాన్యతను తెలియజెప్పే మంత్రం ఇది. నా గృహానికి నిన్ను ఆహ్వానించి నిన్ను యజమానురాలిని చేస్తున్నాను, నన్ను చక్కగా చూసుకో, సంతానం కలిగిన తర్వాత వాళ్ళని చక్కగా చూసుకో, ఈ ఇంటికి నీకు బాధ్యత అప్పగిస్తున్నాను, ఇంటికి నువ్వు పెత్తనం చెయ్యి అని పిలవటమే గచ్చ గృహపత్ని యథాసో వసిని త్వం విదదం ఆవదాసి అనే మంత్రంలో ఉన్నటువంటి అద్భుతమైన అంతరార్థం. కాబట్టి స్త్రీకి గృహరాజ్యంలో ఉన్నటువంటి ప్రాధాన్యత మొత్తం కూడా వివాహ మహోత్సవ ఘట్టంలో చాలా అద్భుతంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఉన్న అర్థాన్ని, భావాన్ని తెలుసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో ఉన్న గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏమిటండి? ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అందుచేత ఆరోగ్య ప్రదాత ఎవరు? పరమేశ్వరుడు, సూర్యుడు. అందుచేత అనారోగ్యంతో బాధపడేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను రోగ విముక్తి కోసం ప్రార్థన చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. రోగ విముక్తి కోసం ఎటువంటి ప్రార్థన చేస్తే మనం సంరక్షించబడతామో మన ప్రాచీన సంప్రదాయం చాలా చక్కగా తెలియజేసింది.
మహర్షులు చెప్పినటువంటి ఈ యొక్క సంప్రదాయ లక్షణాన్ని ప్రతి ఒక్కరూ కూడాను ప్రతినిత్యం ఆచరించుకోవడంలో తప్పు లేదు. రోగములు రాకుండా ఆరోగ్యప్రదమైనటువంటి జీవనాన్ని మనం గడపడానికి, రోగ విముక్తి కోసం కూడాను ఓం పరమాత్మనే పరబ్రహ్మ మమ శరీరే పాహి కురు కురు స్వాహ అని చెప్పేసి అనుకుంటే చాలండి. నిత్యం అనారోగ్యాలు అనేటువంటివి మిమ్మల్ని పట్టి పీడించవు. అంటే పరమేశ్వరానుగ్రహంతో ఆరోగ్యప్రదమైనటువంటి జీవనాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడాను మన ఇష్ట దైవాన్ని ఎదుట దీపారాధన చేసి ఒక రాగి పాత్రలో నీరు తీసుకొని ఈ మంత్రాన్ని గనక చదివి మనం గనక అనారోగ్యంతో ఉన్నప్పుడు గనక ఆ నీటిని గనక సేవించినట్లయితే, ప్రతిరోజు గనక ఇలా గనక చేసినట్లయితే దీర్ఘకాలిక అనారోగ్యాలన్నీ కూడాను తగ్గిపోతాయి అంటోంది శాస్త్రం. ఏం చేయాలి? ఒక రాగి పాత్రలో నీరు తీసుకొని ఓం పరమాత్మనే పరబ్రహ్మ మమ శరీరే పాహి కురు కురు స్వాహ అని చెప్పేసి అనుకోవాలి. ఆ నీటిని మనం స్వీకరించాలి. ఇది అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ప్రతినిత్యం చేస్తే తప్పనిసరిగా రోగ విముక్తులై పరిపూర్ణ ఆరోగ్యప్రదమైన జీవనాన్ని గడుపుతారు. సర్వే జనా సుఖినో భవంతు. త్రిపుర సుందరి శంభు మోహిని నాదరూపిణి భవానీ దాక్షాయణి కాత్యాయని కరుణించమని భక్త కోటిని. ప్రతి దాంట్లో కూడా క్రియ ఉంది. ఆ క్రియతో జ్ఞానం ఉంది. సూర్యుడు ఉదయించడం, సూర్యుడు అస్తమించడం ఒక పద్ధతి. ఈ ప్రపంచంలో ఉన్న పద్ధతి అంతా జ్ఞానం వల్లే కలుగుతుంది. అరే, ఒక ఆఫీసులో ఒక పద్ధతి నడుస్తోందంటే ఆ పద్ధతి నడపగలిగే ఒక జ్ఞానం ఉంటేనే కదా నడుస్తుంది. అలాంటప్పుడు విశ్వం పద్ధతిగా నడుస్తోందంటే పద్ధతిగా నడిపే ఒక జ్ఞానం ఉందిగా. ఆ జ్ఞానం కూడా అమ్మవారే. కనుక త్వమేవ కారణం కార్యం క్రియ జ్ఞానం త్వమేవ చ అవి కూడా నువ్వు మాత్రమే. రెండు వైపులా త్వమేవ పెట్టడం వల్ల నిశ్చయం మరింత చేసి చెప్తున్నారు. ఇక్కడ ద్విరుక్తి ఎందుకయ్యా అంటే నిశ్చయం కోసం అన్నారు. ఇక్కడ త్వమేవ కారణం కార్యం క్రియా జ్ఞానం త్వమేవ చ. ఇది ఊరికి చదివేయడం కాకుండా భావిస్తూ ఉండాలి. భావిస్తుంటే మనస్సు ఎంత నిబ్బరానికి వెళుతుంది అనేది భావకులకు తెలుస్తుంది. త్వామంబా, ఒక్క మాటలో చెప్తున్నాను తల్లి, నవినా కించిత్, నువ్వు లేకుండా, త్వాం వినా అని అర్థం. త్వాం అంబా నవినా కించిత్, నువ్వు లేక ఒక్క వస్తువు కూడా లేదు ఈ సృష్టిలో. త్వయి సర్వం ప్రతిష్ఠితం, నీయందే సర్వము ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. ఎందుకంటే సముద్రంలో కనబడేటటువంటి కెరటాలు కానీ, అలలు కానీ, నురగలు కానీ, తరంగాలు కానీ అన్ని సముద్రమునందే ఎలా ప్రతిష్ఠింపబడి ఉన్నాయో, రకరకాలుగా కనబడుతున్న ప్రపంచమంతా పరమాత్మ స్వరూపిణివైన నీయందే ఉన్నాయి అన్నారు ఇక్కడ. ఎప్పుడైతే కెరటాలు, తరంగాలు, అలలు, నురగలని భిన్న భిన్న నామములు పలికినా దానిలో ఉన్నదంతా జలమనే ఎరుక ఎలా ఉండాలో, భిన్నముగా కనబడుతున్న కారణ కార్య క్రియా జ్ఞాన రూపైన జగత్తంతా కేవల చిచ్చక్తి రూపైన జగన్మాతయే ఉన్నది. జగన్మాత యందే ఇవి ఉన్నాయి అంటూ త్వయి సర్వం ప్రతిష్ఠితం. ఈ మాటలు సామాన్యం కాదండి. ఇక్కడ ఈ మాటలే సరిగ్గా అందుకునేవాడు ఒళ్ళు పులకించి చిందులు వేసి బ్రహ్మానంద ప్రాప్తి పొందుతాడు. మనస్సుకు తగలాలి వచ్చి ఇక్కడ. కానీ బ్రహ్మతత్వం అంటే ఇది. దీన్ని బట్టి మనం ఉపాసించే లలితాంబ అంటే కారణ కార్య క్రియా జ్ఞాన రూపముగా ఎవరున్నారో, ఏ తల్లి యందు ఈ సర్వము ప్రతిష్ఠింపబడి ఉన్నాయో ఆ తల్లి తప్ప మరొక వస్తువు లేదో ఆ తల్లి అన్నారు ఇక్కడ. ఇదే హెచ్చకించి జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివ అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణీ స్థిత. తప్పేం లేదు. నారాయణ స్థిత అన్నదా నారాయణ స్థితాన్ని ఏం తప్పలేదు. రెండు తత్వతః మనం పరిశీలిస్తున్నాం. అటువంటి జగన్మాత కనుక జగన్మాతను పరబ్రహ్మతత్వంగా ప్రతిపాదించడమే త్రిపుర సుందరి వేదపాదస్తవం యొక్క మర్యాద. అది చూపిస్తూ పరాగమద్రీంద్ర సుతే తవాంఘ్రి సరోజయోరంబ దధామి మూర్ధ్నా అలంకృతం వేదవధూశిరోభిః యతో జాతో భువనాని విశ్వా. యతో జాతో భువనాని విశ్వ. ఈ మంత్రం కూడా శ్వేతాశ్వత ఉపనిషత్తులోంచి
తీసుకున్నారు. భగవత్పాదుల వారికి ఉపనిషత్తు పట్ల ప్రీతి ప్రత్యేకించి. అదే సూత్ర భాష్యంలో కూడా ఉపనిషత్ వాక్యాలను ఉటంకిస్తాడు మహానుభావుడు. దశోపనిషత్తుల్లో లేకపోయినా ద్వాదశోపనిషత్తుల్లో ఉంటుంది ఇక్కడ, అదొక ప్రత్యేకం. పరాగమద్రీంద్రసుతే తవాంఘ్రి సరోజయో అంబా దదామి మూర్ధన. ఇది భావించాలి, స్తోత్రం భావించడానికి, వినడానికే మాత్రం కాదు, వినడం భావించడానికి, అది వేరే విషయం. భావనతో అందుకోండి. ఓ తల్లి, నీ పాదపద్మాల యొక్క పరాగాన్ని అంటే పొడిని, ధూళిని దదామి మూర్ధన, నా శిరస్సుపై ధరిస్తున్నాను అన్నారు. అది భావించితే అమ్మ యొక్క ఆ పాదధూళి కణం శిరస్సుపై పడితే చాలండి, ధన్యులమైపోతాం. అయితే అంత తేలిక అనుకున్నారా? ఓ ధూళి కణమే కదా అంటే అది దొరకడం అంత తేలిక? దానికోసం పడిగాపులు పడుతుంటారు దేవతలు. దాన్ని ఎవరు అలంకరించుకున్నారంటే అలంకృతం వేదవధూ శిరోభి. వేదవధువులు వాటి యొక్క శిరస్సుల మీద నీ చరణ ధూళిని అలంకరించుకున్నారు తల్లి. ఆ చరణములకు ఉన్న గొప్పతనం ఏంటంటే యతో జాతో భువనాని విశ్వ, దేని నుంచి ఈ భువనములన్నీ కలిగాయో అవి నీ చరణములు. ఈ మాట చాలా లోతైనటువంటి మాట అండి. భువనాలన్నీ క్రింద ఉంటే భువన కారణం పైన ఉన్నది. ఆ కారణమైన శక్తే భువనములన్నింటిలో వ్యాపించింది, అది కూడా తెలుసుకోవాలి ఇక్కడ. ఆ తల్లి పైనుంది అంటే ఆ తల్లి పాదాల కింద కదా ప్రపంచం అంతా ఉంది. విషణ్ణాం షణ్ణామప్యుపరితవ పాదాంబుజీగం, అన్నిటికీ పైన ఉన్నది అది ఇక్కడ. అక్కడి నుంచి ఆ కిరణముల నుంచి వస్తున్నాయి. పాదముల యొక్క చరణ కిరణాలే ప్రపంచం. ఒక మాట తెలుసుకోండి, చరణ కిరణాలే ప్రపంచం. అదే క్షితౌ షట్పంచాశత్ విషమధిక పంచాశదుదకైన శ్లోకంలో ఆ చరణాల నుంచి వచ్చే కిరణాలు వేటి యందు ఏ ఏ సంఖ్యలతో పంచబడ్డాయో చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఇంకో స్థూలంగా చెప్పాలంటే అగ్ని యందు 10 కళలు, సూర్యుని యందు 12 కళలు, చంద్రుని యందు 16 కళల రూపంలో ఆ తల్లి చరణముల నుంచే కిరణములు వచ్చి వాటిలో పరచబడి పంచబడ్డాయి. వాటితోనే ప్రపంచం నిండిపోయింది. కానీ సూర్యచంద్ర అగ్నులకు కూడా కాంతినిస్తున్నది పరతత్వము అని ఉపనిషత్తు చెప్తోంది కదా. ఆ పరతత్వం అమ్మ చరణం. ఆ చరణం నుంచి వస్తున్న కిరణాలే సూర్యచంద్ర అగ్నులకు కూడా కళలిస్తున్నాయి. ఆ 3 కళలే ప్రపంచమంతా నడిపిస్తున్నాయి. మన శరీరంతో సహా ప్రపంచాన్ని నడిపేవి ఆ కళలే. ఈ కళలకు మూలం ఆ పాదములు. కానీ ప్రపంచమంతా ఆ కళలైతే కళలకు కూడా మూలమైనటువంటి తల్లి పాదములేవో అవి భువనములకు హేతువులు అని చెప్తూ యతో జాతో భువనాని విశ్వ, సమస్త భువనములు దేని వల్ల కలిగాయో అవి మీ పాదములు అన్నారు ఇక్కడ. అలాంటి పాదధూళిని నెత్తి మీద పెట్టుకోవడం ఎంత గొప్పదో. ఇవి నేను దదామి, ధరిస్తున్నాను అన్నారు ఇక్కడ. అది భావనతో కానీ నిజంగా ధరించగలమా? నిజంగా వాటిని ధరించే భాగ్యం ఎవరికి దక్కుతుంది? ఒక్కసారి అమ్మ పాదాలకి తాకించి ఆ పాదధూళి కణంగాని మన నెత్తి మీద పడినట్లు భావించితేనే ఆనందం. కానీ అది భాగ్యం ఎవరికి దొరుకుతుందంటే అలంకృతం వేదవధూ శిరోభిగి. వేదవధూ శిరోభిగి, వేదములనే వధువులు అంటే వేదములనే కాంతలు, మంగళకరమైన స్త్రీలు అంటే వేదములన్నీ ఆడరూపం ధరించి వెళ్ళాయి. మంగళకరమైన ముత్తైదువులుగా వేదములు మారిపోయి అమ్మవారి దగ్గరికి వెళ్ళాయి. వాళ్ళకు మాత్రమే అమ్మవారి దగ్గరికి ప్రవేశం. ఎందుకంటే వాడి పని నిరంతరం అమ్మవారి గురించి చెప్పడమే. అందుకే వచ్చి అమ్మవారికి దండం పెట్టడానికి వచ్చాయి. ఆ పాదాల మీద పడ్డాయి. పడ్డప్పుడు అమ్మవారి యొక్క చరణ ధూళి వాళ్ళ పాపిటికి అందుకుంది. అమ్మవారి ఎర్రని తల్లి కదా, ఆ ఎర్రని తల్లి పాదాలు ఎర్రగా ఉంటాయి. దానికి అలదిన పారాణి ఎర్రగా ఉంటుంది. దాని మీద దేవకాంతలందరూ పూజించారు కనుక కుంకుమ కూడా అంటుకునుంది. ఆ పసుపు కుంకాలు అంటుకున్న చరణమని ఆ వేదవధువులు వచ్చి తల తగిలించగానే అది వాళ్ళకు అంటుకుని వాళ్ళ సీమంతంలో సింధూరంలా ప్రకాశిస్తోందయ్యా అన్నాడు ఇక్కడ. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశిష్టాన్ని గమనిద్దాం.
స్వస్తి శ్రీ చాంద్రమాన వికారనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 5:59 సూర్యాస్తమయం 6:32. తిథి చతుర్దశి రాత్రి 7:26 వరకు. నక్షత్రం హస్త రాత్రి 9:25 వరకు. వర్జం ఉదయం 7:14 నుంచి 8:41 వరకు. మరల తెల్లవారుజామున 4:46 ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 10:10 నుంచి 11 వరకు. మరల మధ్యాహ్నం 3:11 నుంచి 4:01 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:58 నుంచి 5:25 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4:30 నేటి విశేషం గురువారం దమన చతుర్దశి. దమన చతుర్దశి సందర్భంగా వివిధ దేవతలకు దమనంతో పూజ చేయడం ద్వారా మనసుకు ప్రశాంతి కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, విశేషించి చక్కని ఆలోచనల యొక్క పుష్టి కలుగుతుంది. మరో ముఖ్య విశేషం ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం. స్వామివారి కళ్యాణాన్ని దర్శించడం ద్వారా మన ఇంట పెళ్ళి కాని పిల్లలకు పెళ్ళిళ్ళు సులభంగా అవుతాయి, అనుకూలమైనవి అవుతాయి. అలాగే గురువారం కాబట్టి మనం గురువును పూజ చేసుకోవడం, దత్తాత్రేయుని పూజించుకోవడం, దత్తాత్రేయ అవతారాలను పూజ చేయడం, శనగలు నివేదన చేయడం, అలాగే శనగపప్పు పంచదార కలిపినటువంటి పదార్థాల పిండి వంటలు నివేదన చేయడం, ఇలాంటివన్నీ కూడా అనుకూలమైన ఉత్తమమైన సత్ఫలితాలను అందజేస్తాయి, సరియైన వివేకాన్ని కలగజేస్తాయి. గోచారంలో గురుదోషమున్నా దశల్లో గురుదోషమున్నా తొలగిస్తాయి. అందువల్ల మనం కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం, ఆనందాన్ని మాత్రమే పొందడం కోసం, సమస్యలను పరిష్కరించుకునేటువంటి శక్తిని పెంపొందించుకోవడం కోసం గురువారాధన చాలా బాగా ఉపకరిస్తుంది. నేటి ఆణిముత్యాలు. కోపంలో ఉన్నప్పుడు ఎవరూ తెలివిగా మాట్లాడలేరు. ఒంటిమిట్ట ఏకశిలా నగరం. జగదభిరాముడు కోదండరామస్వామిగా కొలువైన పరమాద్భుత క్షేత్రం. 16వ శతాబ్దం నాటి చోళరాజులు, విజయనగర రాజుల కాలంలో నిర్మితమైన చరిత్రాత్మక ఆరామం. బమ్మెర పోతనామాత్యుడు మహాభాగవతాన్ని తెలుగులో రాసి రామన్న రామునికి అంకితమిచ్చిన అపురూప దేవాలయమిది. భువిపై వలసిన అపర మిథిలా నగరం ఈ ఏకశిలా నగరం ఒంటిమిట్ట. 32 స్తంభాల రంగమంటపం, 3 ఆలయ గోపుర శిఖరాల బృహన్నిర్మాణాలపై అలరారే అద్భుత శిల్పకళా తోరణం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం. శ్రీరామచంద్ర శ్రితపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖాంబోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు. సీతారామ కళ్యాణమంటే లోక కళ్యాణ కారకం అని యుగయుగాలుగా ఈ భరతఖండం కొనియాడుతోంది. మానవ రూపంలో సంచరించి ధర్మాచరణకు తారక మంత్రం శ్రీరామ అన్న 3 అక్షరాలు శ్రీమన్నారాయణుని అవతారాలలో అత్యంత లోక కళ్యాణావతారం శ్రీరామావతారం. ఆ కోదండరాముని మహత్తర ఆలయం మన తెలుగు రాష్ట్రంలో 100 సంవత్సరాలుగా విలసిల్లుతోంది. ఆకాశాన్నంటిన తూర్పు కనుమలు, చుట్టూరా వ్యాపించిన శేషాచల పర్వతాలు, పాలకొండలు, వెలిగొండల వరసలు, వీటన్నింటి మధ్యన ఏకశిలా పర్వతంపై శ్రీరామచంద్రుని ఖ్యాతిలా ఠీవీగా నిలబడ్డ 3 ఆలయ గోపురాలు. ఆ కనిపించే గోపురాల పట్టణమే నేటి ఒంటిమిట్ట. ఒంటిమిట్ట అనగానే విశేషంగా చెప్పే విషయం ఇక్కడి శ్రీ కోదండరామస్వామి ఆలయం. 1356 సంవత్సరపు శిలాశాసనం ప్రకారం ఈ ఆలయం ఎందరో మహనీయుల దృష్టిని ఆకర్షించినట్లు తెలుస్తోంది.
6.5 శతాబ్దాల చరిత్ర, తెలుగు సాహితీ సంపదకు ఇక్కడ ఎన్నెన్నో వైభవాలు చోటు చేసుకున్నాయి. వందల సంవత్సరాలుగా నిలువెత్తు అద్దంలా నిలిచింది ఈ ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం. కడప, తిరుపతి మార్గమధ్యంలో ఉన్న ఈ ఆలయ అందాలు వర్ణనాతీతం. గర్భాలయంలో వేంచేసి ఉన్న ఆ స్వామి కుడి చేతిలో బాణం, ఎడమ చేతిలో కోదండంతో సీతాలక్ష్మణ సమేతంగా దర్శనమిస్తారు. పినాకినీ నదిగా పేరొందిన నేటి పెన్నా నది ప్రాంతంలో బమ్మెర పోతనామాత్యుడు వ్యవసాయం చేసుకుంటూ భాగవత కావ్యాన్ని రచించి ఇక్కడి కోదండరాముడికి అంకితమిచ్చారని చెబుతారు. ఒంటిమిట్టకు ఈ నామం రావడానికి ఎన్నో కథనాలు ఇక్కడి వారు చెబుతుంటారు. అలాంటి వాటిలో ఎక్కువగా వినిపించేది ఒంటడు మిట్టడు అనే సోదరుల కథనం. దట్టమైన అరణ్య ప్రాంతంలో ఉన్న నాటి ఏకశిలా నగరంలో ఒంటడు మిట్టడు అన్న సోదరులు దారిదోపిడీల ద్వారా దోచిన సంపదను ఇక్కడ ఉన్న కోదండ రామాలయంలో దాచేవారట. ఒకనాడు ఆ రామచంద్ర ప్రభువు ఒంటడు మిట్టడు సోదరుల స్వప్నంలో కనిపించి బుద్ధిగా ధర్మంగా బ్రతకమని చెప్పారని నాటి నానుడి. ఆనాటి నుండి వారిద్దరూ రాములవారి సేవ చేస్తూ జీవనం గడిపారని, వారు సేవించి కొలిచిన ఆలయం కనుక ఒంటిమిట్ట కోదండ రామాలయంగా ఇది ప్రసిద్ధికెక్కిందని చెబుతారు. ఈ మాడవీధుల్లోనే శ్రీ సీతారామలక్ష్మణ ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుకు వస్తాయి. ఇది తిరుమల తిరుపతి దేవుని శైలిలో జరిగే ఊరేగింపు. గర్భాలయంలో ఏకశిలలో మలచిన సీతారామలక్ష్మణ విగ్రహాలు ఎంతో మనోహరంగా గోచరమవుతాయి. ఈ మూల విరాట్లో ఆంజనేయస్వామి కానరాకపోవడం ఓ విశేషం. ఆ రామభక్త హనుమకు ఇదే ప్రాంగణంలో వేరే చోట ప్రత్యేక ఉపమందిరం ఉంటుంది. తూర్పు గోపురం ద్వారా లోపలికి చేరిన భక్తులకు ధ్వజస్తంభం, రంగమంటపం, ముఖమండపం, అంతరమండపాలు దాటిన తరువాత కనిపించేది గర్భాలయం. ఉత్సవాల సందర్భంగా ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని ఎంతో సుందరంగా అనేక పుష్పమాలికలతో అలంకరించారు. ఈ ఆలయాన్ని విద్యుత్ దీపాలతో ఎంతో అందంగా అలంకరించారు. ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు దత్తత తీసుకున్న నాటి నుండి భారీగా నిధులు వెచ్చించి ఈ ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తున్నారు. రామ రామ నీదు నామమెంత మధురము, రంజిల్లగ చేయు మనసు ఎంత రమ్యము. రామ రామ నీదు నామమెంత మధురము, రంజిల్లగ చేయు మనసు ఎంత రమ్యము. మధురమైన మకరందము కన్న రమ్యము, మాధుర్యము గ్రోలు భక్త జనులు ధన్యము. మధురమైన మకరందము కన్న రమ్యము, మాధుర్యము గ్రోలు భక్త జనులు ధన్యము. రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జక్కుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. ఏ రాముడు నాకు దక్కలేదో దాని వలన నేను బాధపడుతున్నానో అలా సీతమ్మ రావణుడికి చిక్కాలి అని నిర్ణయం చేసుకుంది. రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది. ముందు నింద చేసింది. నింద చేసి ఖరదూషణాదుల మరణవార్త చెప్పింది. ఆశ్చర్యపోయిన రావణాసురుడు, ఇంత విలపిస్తున్నావు కదా, ఎవరు చంపారని అడిగాడు. ఆమె ముందు రాముని యొక్క శౌర్యాన్ని చెప్పింది. ఆమె రాక్షసి కనుక అబద్ధమాడింది. ఆవిడంది, నైవ దేవి నగంధర్వి నయక్షి నచకిన్నరి నైవ రూపం మయా నారీ దృష్టపూర్వా మహీతలే అంది. నేను రాముడి భార్యని చూశాను. అసలు భూమిలో ఆడదాననైన నేనే ఇంకొక ఆడదాన్ని అంత అందగత్తెని చూడలేదు. అంత అందగత్తె సీతమ్మ. రాముడికి ఇల్లాలిగా ఉండడం ఏమిటి, నా అన్నకి ఇల్లాలిగా ఉండాలనుకున్నాను. అందుకే అన్నని రెచ్చగొట్టింది. అంతటి అందగత్తె. సీతాపహరణానికి ముహూర్తం నిర్ణయమైంది. ఆ ఉద్దేశ్యం రావణుడికి కలిగేటట్టుగా మాట చేత ప్రవర్తించినది శూర్పణఖ. శూర్పణఖ మాటల వలన రావణాసుని మనస్సులో ఆ బీజం పడింది. ఎటువంటి వాడి మనసైనా మారుతుంది ఆ మాట మార్చి మాట్లాడడం అనే నైపుణ్యం ఉంటే. అందుకే
మాట ధర్మాన్ని నిలబెట్టడానికి పనికి రావాలి తప్ప మాట అవతల వారిని పాడు చేయడానికి మాట్లాడకూడదు. మాట ఆకర్షణీయంగా ఉండడం గొప్ప కాదు, మాట ఉద్ధారకంగా ఉండడం గొప్ప. అవతల వారిని ఉద్ధరించేటటువంటి మాట చెప్పగలిగినదై ఉండాలి. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా ఫణితయ అంటారు. సకృన్నత్వా నత్వా, మంచి హృదయము కలిగిన వాడు ఒక్కసారి నీకు నమస్కరిస్తే తేనె పాలు ద్రాక్ష పళ్ళు ఎలా ఉంటాయో అంటే జీర్ణశక్తిని తేలికగా పొంది అవి జీర్ణమై మనిషికి శక్తినిస్తాయి. అలా అవతల వారిని ఉద్ధరించగలిగినటువంటి మాటలు మాట్లాడగలిగినటువంటి నైపుణ్యము మంచి హృదయము కలిగిన వాడు ఒక్కసారి నమస్కరించినా తల్లి శారదా నువ్వు కటాక్షిస్తావమ్మా అన్నారు. మాట అవతల వారిని ఉద్ధరించడానికి మంచికి పనికి రావాలి, అవతల వారి దుఃఖాన్ని తొలగించడానికి పనికి రావాలి, రెచ్చగొట్టి అశాంతి కల్పించడానికి పనికి రాకూడదు. శూర్పణక మాట తీరు మీరు చూస్తే తళుక్కున మెరిసింది ఒక్కసారి శ్రీరామాయణ అరణ్యకాండలో. ఒక్కసారి శూర్పణక మాట్లాడిన మాటల యొక్క ప్రభావం ఎంత దూరం వెళ్ళిపోయిందంటే లంకా పట్టణం అంతా నశించిపోయింది. పుత్రమిత్ర కళత్రాదులతో నేల కొరిగిపోయాడు. లక్ష్మణస్వామి తల్లదిల్లిపోయాడు. అంత పెద్ద మహాయుద్ధం జరిగింది. సముద్రానికి సేతువు కట్టవలసి వచ్చింది. ఇంత జరగడానికి కారణం, ఇంతటి మహావృక్షం పెరగడానికి కారణం కేవలం శూర్పణక మాటల యందు నిక్షిప్తమయ్యింది. బీజస్యాంతరివంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకరాచార్యుల వారు. అలా ఒక బీజమునందు వృక్షము దాగి ఉన్నట్టు శూర్పణక మాటల వలన అంత ప్రమాదం సంభవించింది రామాయణంలో. మాట ఎంత ప్రమాదకరంగా ఉంటుందో మనకు అర్థం అవుతుంది. బయలుదేరాడు రావణాసురుడు, సీతాపహరణం చెయ్యాలని నిర్ణయించాడు. సీతాపహరణం చెయ్యడానికి తాను రాముని ఎదుర్కొనలేనని, రామలక్ష్మణుల ముందు తాను నిలబడలేనని రావణునికి తెలుసు. అందుకని వాళ్ళని మాయపుచ్చడం కోసమని మారీచుడిని ఆశ్రయించాడు. మారీచుడి దగ్గరికి వెళ్ళి ఉన్న విషయాన్ని మార్చి ప్రతిపాదన చేశాడు. రావణుని కన్నా ముందు పరిచయం రాముడు మారీచుడికి. బాలకాండలోనే మానవాస్త్రం దెబ్బ తిన్నాడు మారీచుడు. అందుకని అన్నీ విన్నటువంటి మారీచుడు రావణాసురుడితో జవాబు చెప్పబోతూ ఒక శ్లోకం చెప్పాడు. నేనైతే ఏం చెప్తానంటే మారీచుడు చెప్పినటువంటి ఆ శ్లోకాన్ని పిల్లలందరితోటి కూడా కంఠగతం చేయించాలి, కంఠస్థం చేయించి ఆ శ్లోకాన్ని తరచుగా చెప్తుండాలి. తల్లిదండ్రులు తరచుగా చెప్పాలి. పిల్లలకి సంస్కార వైభవం ఇవ్వగలిగినటువంటి అద్భుతమైన శ్లోకం. శ్రీరామాయణంలో పరమాద్భుతమైనటువంటి శ్లోకాలు మనం ఊహించనటువంటి వ్యక్తుల చేత ప్రతిపాదింపబడ్డాయి. తార ఒకనాడు రామచంద్రమూర్తి తత్వాన్ని ప్రతిపాదించింది. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశిశ్చైకభాజనం అని. అలాగే మారీచుడు రాక్షసుడైనప్పటికీ ఒక అద్భుతమైన విషయం రావణాసురుడితో చెప్పాడు. ఆయన ముందు మాట్లాడడం మొదలు పెట్టలేదు. మాట్లాడడం మొదలుపెట్టే ముందు రావణుడితో ఒక మాట అన్నాడు. సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః అన్నాడు. ఒరే రావణ, లోకంలో అవతల వారి మనసుకి నచ్చేటట్టుగా మాట్లాడేటటువంటి వాడు ప్రతి చోట దొరుకుతాడు. కాబట్టి సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః, మనసుకి నచ్చేటట్టు మాట్లాడేవారు ఎక్కడికి వెళ్ళినా దొరుకుతారు. అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో రావణ, నీ మనసుకి నచ్చకపోయినా నీకు మంచి చెప్పేవాడు దొరకడు. నీ మనసుకి నచ్చదని తెలిసి కూడా మంచి చెప్పేవాడు లోకంలో ఉండడు. ఒకవేళ అవతల వారి మంచిని కోరి సత్యాన్ని దాచకుండా ఉన్నదున్నట్లు మాట్లాడగలిగిన ప్రజ్ఞాశాలి దొరికినా ఆయన మాటలు వినేవాడు దొరకడు. ఒకవేళ అలా మాట్లాడేవాడు అలా వినేవాడు దొరికితే అది మహాక్షేత్రం.
అలా వినగలిగిన వాడు, అలా చెప్పగలిగిన వాడు వస్తే అలా చెప్పబడిన విషయం లోకంలో శాశ్వతత్వాన్ని పొందుతుంది. మీరు అందుకే చూడండి, ఈ లోకంలో శాశ్వతత్వం పొందబడినటువంటి విషయాలన్నీ ఒక వ్యక్తికి పరమేశ్వరుడు చెప్పినవి లేదా గురువు చెప్పినవి. భగవద్గీత అర్జునుడికి కృష్ణుడు యుద్ధభూమిలో ఒక్కడికే చెప్పింది. భాగవతం పరమవైరాగ్యాన్ని పొందినటువంటి పరీక్షిత్తుకి శుకబ్రహ్మ పరీక్షిత్తుకు ఒక్కడికే చెప్పినది. ఏ ఒక్కడో అర్హుడు ఉంటాడు, ఆ ఒక్కడి కోసం ఒక మహితాత్ముడు చెప్పినటువంటి విషయం తరువాతి కాలంలో లోకానికి అందుతూ ఉంటుంది. కాబట్టి మనసుకి కఠినమనిపించినా సరే ఉన్నదున్నట్టు వైదిక ప్రమాణంతో ధర్మాన్ని మాత్రమే మాట్లాడేవాడు లోకంలో దొరకడు. ఒకవేళ అలా దొరికినా ఆ చెప్పినటువంటి మాట వినేవాడు దొరకడు. ఈ మాట ముందు చెప్పాడు. ఎందుకని? వినడు రావణుడని తెలుసు. రావణుడు చనిపోవడానికి కారణం అంతా ఎక్కడుందంటే మాట వినడం. మారీచుడు చెప్పాడు, ఓరి పిచ్చివాడా, నువ్వు రాజ్యం చేశావు, రాముణ్ణి రాజ్యంలోంచి తరిమేశాడు తండ్రి అంటున్నావు. పచ్చి అబద్ధం. రాముణ్ణి తండ్రి తరమలేదు, ఆయన ఏ అధర్మమూ చెయ్యలేదు, నాకు తెలుసు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం అఘవానిప. నువ్వంటున్నావు రాముడు తండ్రి చేత రాజ్యము నుంచి వెడలగొట్టబడ్డాడంటున్నావు. పచ్చి అబద్ధం. రాముడు తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి అరణ్యానికి వచ్చాడు. రాముడి వంటి ధర్మమూర్తి లోకంలో లేడు. రాముడు రాశీభూతమైనటువంటి ధర్మం. ధర్మానికి కాళ్ళు చేతులు ఉండి కదిలితే అది రాముడు. అందుకే రామనామం, రాముని యొక్క జీవితం మనుష్య జాతికంతటికి ఆదర్శం. రామాయణాన్ని వినాలి, రామాయణాన్ని అర్థం చేసుకోవాలి, రామాయణ కావ్యం ఇంట్లో తప్పకుండా ఉండాలి. ఒకవేళ నువ్వు చదవకపోతే రామాయణ కావ్యం మీద కనీసం ఒక్క పువ్వు పెట్టి నమస్కారం చేస్తే చాలు. ఏదో ఒకనాటికి నీ ఇంట రామాయణాన్ని చదువుకుని రామచంద్రమూర్తిలా ప్రవర్తించి 7 తరాల్ని ఉద్ధరించగలిగినటువంటి మహాపురుషుడు పుట్టి తీరుతాడు. శ్రీరామాయణ కావ్యం అంత గొప్పది. అందుకే ఒక రాక్షసుడైనటువంటి మారీచుడు చెప్పాడు, రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మాన్ని రాశీభూతం చేస్తే, ఒక చోట పోత పోసేస్తే, అది కాళ్ళు చేతులతో కదిలితే అదే రాముడు. రాముడు దేవతలందరికీ ఇంద్రుడు ఎటువంటి వాడో ఈ లోకమునందు రాముడు అటువంటి వాడు. రాముడి జోలికి వెళ్ళవద్దు, సర్వనాశనం అయిపోతావు రావణ. అప్రమేయం హి తత్తేజో, ఆయన యొక్క తేజస్సు సామాన్యమైంది కాదు. కోటి సూర్యుల పగిది వెలిగిపోతుంటాడు. ఆ సీతమ్మ ఆయన మనసెరిగిన ఇల్లాలు. ఆయన కోసమే అరణ్యవాసం చేయడానికి వచ్చింది. రామచాపాశ్రయేవని, ఆమె సర్వకాలములయందు రాముని యొక్క కోదండము చేత రక్షింపబడుతుంటుంది. ఒక్క రామచంద్రమూర్తికే 2 బిరుదునామాలున్నాయి, వీరరాఘవ, విజయరాఘవ. ఎప్పుడూ కోదండాన్ని పట్టుకుని ఉంటాడు. ఎప్పుడూ విజయం తప్ప ఆయన జీవితంలో అపజయం అన్న మాట లేదు. అటువంటి మహాధర్మాత్ముడు రాముడు. రాముడి జోలికి వెళ్ళవద్దు. రాముడు రాజ్యం విడిచిపెట్టి వచ్చాడంటున్నావు కాదు, 14 సంవత్సరముల తర్వాత రాముడు రాజు అవుతాడు. పూర్ణంగా ప్రవర్తన ఎరిగినవాడు రాముడు. నేను రాజుని, లంకాపట్టణంలో అందరినీ నడిపిస్తున్నవాడిని అని నువ్వనుకుంటున్నావు. నీకు రామచంద్రమూర్తికి పోలిక లేదు. రావణ స్వామినా ప్రతికూలేన ప్రజా తీక్ష్ణేన రావణ రక్షమానా నవర్ధంతే మేషా గోమాయునా యథ. కుండ బద్దలగొట్టి చెప్పాడు మారీచుడు. నువ్వు రాజువే కావచ్చు, రాముడు రాజు కావచ్చు. రాముడికి నీకు ఉన్న తేడా ఏమిటో తెలుసా? రాముడు తన బిడ్డల్ని పరిపాలన చేసినా, తప్పు చేసిన వాడి మీద వేలిలా చూపించినా, రాముడు శిక్ష వేసినా బిడ్డల్ని తండ్రి శిక్షించినట్లుంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కృష్ణ కృష్ణ జగదీశ్వర. గోపబాలులందరూ కూడా తమ తమ పశువుల గుంపులకు నీరు త్రాగించాలని చెరువు వద్దకు వెళ్ళారనుకున్నాం కదా. అక్కడ వారు దూడలకు నీటిని త్రాగించి తాము కూడా నీటిని త్రాగి, అందరికీ దాహం ఉంది,
వాళ్ళు కూడా అక్కడక్కడ నీళ్లు పెట్టాడు పరమాత్ముడు, సరస్సులు. ఏం వానకేం కొరతను అక్కడ. ఎందుకంటే భూమిలో స్వామి అవతరించాడు కదా, స్వామి తిరుగుతున్నాడు కదా. అందుకని అక్కడ బృందావనంలో నీటికి ఏమిటంటే కొరత లేదు కదా. అక్కడక్కడ సరస్సులు, కృతకమైనటువంటి సరస్సులు కూడా ఉన్నాయి, సహజమైన సరస్సులు ఉన్నాయి, చెరువులు. ఆ చెరువు వద్దకు వెళ్ళారు వాళ్ళంతా కూడా. దూడలను నీటిని త్రాగించి వాళ్ళు కూడా నీళ్ళని తాగారు. నీళ్ళనంతా దూడలకంతా తాగించారు, వాళ్ళు కూడా నీళ్ళని తాగారు. వాళ్ళకి అక్కడ ఒక పెద్ద ప్రాణి కనిపించింది. చూసారా, మళ్ళీ వచ్చింది తాపత్రయం, మళ్ళీ వచ్చింది. తాగుతుంటే అందరూ నీళ్లు తాగుతున్నప్పుడు ఒక పెద్ద ప్రాణి, అది వజ్రాయుధం చేత నరుకబడిన పర్వతంలాగా ఉంది. అయ్యి బాబోయ్, అంత పెద్ద ఒక ఆకారంలాగా, ఏదో ఆకారం, వజ్రాయుధం నరకబడినటువంటి పర్వతం, ఒక పర్వతంలాగా ఉంది. అట్లా ఆ అంచులు అట్లా ఉన్నాయి దానికి. విచిత్రమైనటువంటి ఒక ప్రాణి. దానినంతా చూసి గోపాలకులు చాలా భయపడ్డారు. ఏంటి ఇంత పెద్ద ప్రాణి ఇక్కడ కనపడుతున్నది? అసలు ఈ ప్రాణి ఏమైనా తినేస్తే మన దూడలన్నీ తినేస్తుంది, అంత పెద్ద పెట్ట దీనికి. అబ్బో, దీని గాత్రం ఏమిటి, ఇది ఏంటి ఒకటి అర్థంగా, చిత్రమైనటువంటి ప్రాణి కదా ఇది అని అందరూ చూస్తున్నారు, చాలా భయపడ్డారు. అది మెల్లగా కొంగ రూపాన్ని ధరించింది. మళ్ళీ ఆ రూపం పోయింది దానికి. ఆ పెద్ద రూపం పోయి కొంగ రూపం వచ్చింది. కొంగ రూపం చిన్నగా ఉంటుంది కదా, అది కొంచెం పెద్దగానే ఉంటుంది. ఈ కొంగ ఆ కొంగ రూపాన్ని ధరించి వచ్చినటువంటి మహాబలవంతుడైన బకుడనే రాక్షసుడు వాడు. మనం అనుకున్నాం కదా ఏదో పెద్ద ప్రాణి అని, వాడే నిజమైన బకుడు. నిజమైన రూపం వచ్చింది వాడికి, బకుడు రూపం వచ్చింది, కొంగ రూపం వచ్చింది. చాలా పెద్ద కొంగ. ఆ కొంగను మనం ఏం చేయలేము, అటువంటి కొంగ. దాని మీద ఎంతమంది అయినా కూర్చోవచ్చు, అంత బలాఢ్యమైనటువంటి కొంగ. మామూలు ఏదో కొంగ కాదు, మనం చూస్తున్నామే కొంగలు, ఆ కొంగ కాదు ఇది. ఆ రూపంతో కనపడ్డాడు ఆ రాక్షసుడు. వాడి పేరే బకుడు అని పేరు పెడతారు. ఆ బకుడు అనేటువంటి రాక్షసుడు కంసుడు యొక్క మిత్రుడు, వాడి ఫ్రెండ్, వాడి స్నేహితుడు. కంసుడు పంపించాడు ఈ రూపంతో, వెళ్ళు నువ్వు ఈ రూపంతో, నీ రూపం ఉంది కదా. దాని ముక్కు చాలా పదునుగా ఉంది. దాని ఒక ముక్కు ఏమైనా పెట్టేస్తే మొత్తం మనిషి లోపల నుంచి కిందికి దిగి బయటకు వచ్చేస్తుంది, అంత పెద్ద ముక్కు. ఏ పశువునైనా గుచ్చగలదు, ఏ మనిషినైనా, ఎంతమందినైనా గుచ్చుకోగలదు, అంత పెద్ద ముక్కు. అంత పెద్ద పదునుగా ఉంది ఆ ముక్కు. చూపుగా అంత పెద్ద పదునుగా ఉండేటువంటి కొంగను మీరు చూడండి. ఆ కొంగ కనపడుతుంది, పెద్ద కొంగ. అది చూడటానికి భయంకరంగా ఉంది. పదునుగా ఉండేటువంటి ముక్కు, చాలా పొడవుగా ఉంది. కాళ్ళు కూడా పొడవుగా ఉన్నాయి, రెక్కలు కూడా చాలా పెద్దవి, చాలా పదునుగా ఉంది. ఆ కొంగ వేగంగా వచ్చి శ్రీకృష్ణుడిని ముక్కుతో మృంగిపోయింది. అట్లా ఆ సమయం ఇంకా చూడటానికి ఈ రాక్షసుడు సమయం ఇవ్వలేదు. సమయం ఇచ్చాడంటే చిన్నారి కృష్ణుడు ఏమైనా చేయగలడు అనేది ఏదైనా ఆ రాక్షసుడికి వచ్చిందేమో తెలీదు. వీళ్ళు చూసి గమనించే లోపల పరిగెత్తుకొని వచ్చింది ఆ కొంగ. చిన్నారి కృష్ణుడు ఒక్కపారి ముక్కుతో పెద్ద నోరు తెరిచింది. ఒక్కపరి నోరు తెరిస్తే ఎంతోమంది లోపలికి గడిపోవచ్చు. అట్లా పెద్ద నోరు తెరిచి మెల్లగా చిన్నారి కృష్ణుడిని మింగిపోయింది. ఆ పెద్ద కొంగ కృష్ణుడిని మింగుతుండగా ఆ దృశ్యాన్ని చూసిన బలరాముడు మొదలైన గోపబాలకులు సృహను కోల్పోయారు. మింగేస్తూ ఉంది లోపలికి. వీళ్ళందరికీ భయం అయిపోయింది. బలరాముడికి కూడా భయం అయిపోయింది. బలరాముడు ఉంటే బలాఢ్యుడు కదా, పోరాడాల కదా. ఎవరు ఏం చేయలేకపోయినారు. అంతమంది ఉండినప్పటికి కూడా ఎవరు ఏమీ ఏ గోపబాలకులు ఏమీ చేయలేకపోయినారు. చిత్కారం చేస్తూ కింద పడిపోయారు అందరూ కూడా. అక్కడ ఎవరు లేరు, అందరూ దూడలు కూడా కింద పడిపోయాయి. భయపడ్డాయి దూడలు, భయపడి పరిగెత్తలేదు, అక్కడే కింద పడిపోయాయి అన్ని కూడా. మూర్ఛ చెందారు. దాని యొక్క శబ్దము
దాని యొక్క ముక్కు చిన్నారి కృష్ణుడిని పట్టుకొని మింగుతుంటే వాళ్ళు చూడలేక కింద పడ్డారు అందరూ కూడా. వీళ్ళంతా సృహను కోల్పోయారు. ఆ కొంగ మింగుతున్నది చిన్నారి కృష్ణుణ్ణి. జగత్తుకు తండ్రి బ్రహ్మదేవుడు, ఆయనకు తండ్రి శ్రీ మహావిష్ణువు. జగత్తుకు తండ్రి బ్రహ్మ, బ్రహ్మకు ఆయనకు తండ్రి శ్రీ మహావిష్ణువు. ఆయన గోపుడైన నందుడికి కొడుకుగా పుట్టాడు. ఆయన నందుడికి కొడుకుగా పుట్టాడు. చూడండి, ఆ పరమాత్ముడి జగత్తుకే బ్రహ్మరూపంగా ఉండినటువంటి బ్రహ్మకే తండ్రి అయినటువంటి శ్రీకృష్ణుడు ఈ శ్రీహరి ఈ రూపంతో నందుడికి కొడుకుగా పుట్టాడు. ఏం అదృష్టం! ఎంత భాగ్యం చేసుకున్నారు, ఎంత తపస్సు చేశారు వీళ్ళు. ఏ సాధారణమైన నందుడా వీడు? దేవి వాళ్ళ సాధారణమైన వాళ్ళు సాధారణమైనటువంటి గోపపాలకులా వీళ్ళు, గోపాలులా కాదు. అంత పెద్ద ఒక నాటకం జరుగుతున్నది. రాక్షస సంహారం చేయటానికి స్వామి యొక్క రూపము అత్యద్భుతంగా చేస్తున్నారు. ఆయన గోపుడైన నందుడికి కొడుకుగా పుట్టాడు స్వామి. అటువంటి వాడు, అటువంటి బాలకృష్ణుడు ఆ కొంగ యొక్క దవడ మొదటికి చేరగానే మింగేసింది. అది ఇక్కడ దవడలో పెట్టుకొని, దవడ ఇంకా చాలా దూరంగా ఉంది కదా లోపల వెళ్ళటానికి, కడుపులో వెళ్ళటానికి. దవడలో చిక్కుకున్నాడు. వాడు మింగటానికి మామూలుగా ఇట్లా మింగలేదు. బుద్ధిగా బాలకృష్ణుడు ఏం చేశాడు, మింగే సమయానికి నిల్చున్నాడు. నిల్చున్నప్పుడు నిల్చొని కొంచెం కూడా యోచన చేయలేకుండా అట్లనే మింగేసింది. మింగేస్తూనే అక్కడ దివ్యరూపాన్ని చూపించుకొని దవడకు చిక్కుకున్నాడు. ఇంకేం చేయలేకపోయింది. మొదట చేరుకున్నాడు కృష్ణుడు. చేరుకొని అక్కడ నిల్చున్నాడు. నిల్చొని పెట్టుకొని మొత్తము ఆ కొంగ 2 ముక్కులను అంటే దవడను, ఆ 2 దవడ చేరుతూ ఉండగానే ఏమైందో ముందుకు చూస్తామా? కృష్ణ కృష్ణ జగదీశ్వర